వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, చివరకు అమ్మ కూడానా విజయమ్మ ఇచ్చిన షాక్తో జగన్మోహన్ రెడ్డి కన్నీళ్లు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా విజయమ్మ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చింది అనుకోవచ్చు. ఇన్ని రోజులు కూడా విజయమ్మ చాలా రోజులుగా సహనంతో వెయిట్ చేశారని అనుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు ఆయన సతీమణి హోదాలో భర్త చాటు భారీగా మాత్రమే విజయం ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కోసమే ఆయన జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన కొత్తలోనే ఆయన సిబిఐ ఈడీ కేసులో జైలుకి వెళ్ళిన క్రమంలో ఆ రోజు ఫస్ట్ టైం విజయమ్మ బయటకు వచ్చి గవర్నర్ బంగ్లా ముందు రోడ్డు ఎక్కారు. రోడ్డు మీద కూర్చున్నారు, ఫుట్పాత్ మీద. విజువల్ చూస్తేనే చాలా ప్యాథరిక్గా ఉంటుంది. అక్కడి నుంచి ఆ బైబిల్ పట్టుకొని నా భర్తని చంపేశారు, నా కొడుకుని జైల్లో వేశారు అంటూ ఆవిడ చేసిన ప్రచారం ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి క్లీన్ స్వీప్ చేసింది ఆ రోజున. అలా అప్పటి నుంచి ఆ పార్టీ గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకి పదవి ఇవ్వాలని ఒక డిమాండ్ పెరగడం కానీ, ఆవిడ మరో పవర్ సెంటర్ అవుతుంది పార్టీలో అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఆవిడని దూరం పెట్టే క్రమంలో షర్మిల అతనితో డిఫరెంట్ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం విజయమ్మ కూడా ఆ గౌరవాధ్యక్షుల పదవిని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి వచ్చింది. ఆవిడ ఆ స్థాయిలో థ్రెటన్ చేసి ఆ పదవిని వదులుకునేలాగా చేశారు. పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక నా బాధ్యతలు తీరిపోయినట్టే అని చెప్పేసి ఒక ప్రకటన చేయించారు ఆమెతోని. ఆ తర్వాత కొన్ని రోజులు ఆమె తెలంగాణలో షర్మిలకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరూ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 1.5 year 2 years జగన్మోహన్ రెడ్డి మీద పల్లెత్తి మాట కూడా అనలేదు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు షర్మిల. అప్పటికే ఆమె జగన్మోహన్ రెడ్డితో విభేదించారు కూడా, ఏదైతే ఆస్తుల పంపకాల విషయంలో. అయినా సరే ఆ విషయం వాళ్ళు ఎక్కడ బయట కూడా పెట్టలేదు. ఎప్పుడైతే ఆమె పీసీసీ చీఫ్ హోదాలో వచ్చారో ఏపీకి, అప్పుడు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తే ప్రయత్నం చేశారు. ఆఖరికి తన కొడుకు పెళ్లి పిలవడానికి వస్తే కూడా ఆమెను అత్యంత అవమానకరంగా అవమానించి మరీ బయటికి పంపడం జరిగింది. ఇన్ని రకాలు జరిగిన షర్మిల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు కానీ విజయం ఎక్కడా కూడా బయటపడలేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్నో అసహనాన్నో ఆమె లోపలే దాచుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు కూడా. అయితే 1-2 సందర్భాల్లో మాత్రం ఆవిడ భారతి చేస్తుంది కరెక్ట్ కాదు అని ఎన్సీఎల్టీలో 1-2-3 గతంలో చేసిన అఫిడవిట్లో మెన్షన్ చేశారు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనిపించినా, కడప వెళ్ళినా, పులివెందులు వెళ్ళినా, ఏదన్నా అకేషన్లో కనిపించినా విజయం ఎప్పుడు కూడా ఆయన అగ్గును చేర్చుకుంటానే ఉన్నారు, అటు ముద్దు పెట్టుకుంటానే ఉన్నారు. సో అలా ఒక కొడుకు నిజంగానే తన మోసం చేస్తున్నాడనో, తనకు వెన్నుపోటు పొడుస్తున్నాడని తెలిసినా తల్లి క్షమిస్తానే ఉంటుంది. అది అమ్మ మనసు అంటాం. కానీ విజయం కూడా ఇక్కడ ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య కంటే ముందు ఒక మహిళ. ఎవరైనా కొడుకుల విషయంలో అలాగే వ్యవహరిస్తారు. కానీ ఇన్ని సంవత్సరాల మనోవేదన ఆమెని నిజంగా ఒక అసహనానికి గురి చేసింది. పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఈరోజు ఆ అసహనం. దానిలోంచే ఈరోజు ఆవిడ బయటకు వచ్చే ప్రయత్నం జరిగింది. అయితే ఆమె వెనక షర్మిల ఉందని వైఎస్ఆర్సీపీ మీడియా కానీ సోషల్ మీడియా చాలా దారుణంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. సండూర్ పవర్స్లో కానీ, అదేవిధంగా క్లాసిక్ రియాలిటీలో కానీ అడ్డు రాని ఈడీ చెప్తూ ఈరోజు సరస్వతి పవర్స్ విషయంలోనే ఎందుకు వస్తూ ఉంది, షర్మిలను మీరు మోసం చేస్తూ ఉన్నారు, షర్మిలకు ఇచ్చిన ఆస్తులు కూడా మీరు లాక్కున్నామని బయటికి గెంటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, షర్మిల సంతానానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఆస్తుల మీద కూడా మీకు కన్నుబడింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నేను గౌరవిస్తానే నా కొడుకుగా, బట్ ఆయన చేసిన తప్పులను మాత్రం ఎత్తి చూపుతానంటూ ఆవిడ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆ విషయాలన్నీ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అని టీం వాటిని మార్చే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి నోటరీ మీద ఆమె అనుకున్న అంశాలు క్లియర్గా పెట్టి ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేశారు దాన్ని. సో ఇది ఒక బాంబ్ ఇది వైఎస్ఆర్సీపీ మీద. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఆ పార్టీ ప్రతినిధులు కానీ, ఆ పార్టీ నేతలు కానీ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా అయితే విజయమ్మని నువ్వు షర్మిల ఏది చెప్తే అది మాట్లాడుతావు, చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చాడు నీకు అని చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ తల్లి కూడా కొడుకుని తిట్టేందుకు ఇంకో రోజు స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. విజయమ్మని ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేసినా ఇన్ని రోజులు కామ్గానే ఉంది. ఇందాక నేను ఒక ప్రెస్ మీట్ చూశాను, పొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని మాటలు అంటున్నావు జగన్మోహన్ రెడ్డిని, మీరు ఎప్పుడైనా మిమ్మల్ని పల్లెత్తి మాట అన్నాడా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి గతంలో రికార్డ్ చేసి చూసుకోవాలి. ఇతను ఎన్సీఎల్టీలో వాళ్ళ తల్లి గురించి ఎంత దారుణమైన కామెంట్స్ పెట్టారు వాళ్ళు ఎన్సీఎల్టీకి ఇచ్చిన వేసిన నోటీస్లో. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే షర్మిల పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేస్తానని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా క్యారెక్టర్ అసోసియేషన్ ఏదైనా ఉంటుందా? ఒక అన్న చెల్లికి చేసే అవమానం ఏదైనా ఉంటుందా? ఇవన్నీ శివప్రసాద్ రెడ్డికి తెలీదా? సరే, అది పక్కన పెడతాం. అది చాలా చిన్న మాట శివప్రసాద్ రెడ్డి మాట్లాడింది. ఇంకా చాలామంది దారుణంగా విజయమ్మని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అడ్డంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు రోడ్డును పడుతున్న అంతే స్థాయిలో అటు విజయమ్మని, షర్మిల అయిపోయింది, బ్రదర్ అనిల్ అయిపోయారు, షర్మిలకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయిపోయారు, సునీత అయిపోయింది, అందరూ అయిపోయారు. ఈరోజు విజయమ్మ మీద పడ్డారు వైఎస్ఆర్సీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ. నిజంగా ఏ తల్లికి రాకూడని కష్టం ఇది. అయితే మిగతా నేతలు ఎలా మాట్లాడుతున్నా, సోషల్ మీడియాతో భారతి లాంటి వాళ్ళు మాట్లాడిస్తున్నా
బట్ ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి నిజంగానే మదన పడతా ఉన్నారు అనేది నాకున్న సమాచారం. ఇది విజయం మాంసం మనకి నిజంగానే డ్యామేజ్ చేస్తుంది. చివరికి అమ్మ నా వైపే నిలుస్తుంది అనుకున్నాను, అమ్మ కూడా షర్మిల వైపే వెళ్తుందా అని జగన్మోహన్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర తన బాధను వ్యక్తం చేసినట్టు నాకు సమాచారం. ఎందుకంటే ఆ పార్టీ బీట్లో నేను 10 ఏళ్ళు ఉన్నాను. చాలామంది సీనియర్ నేతలతో, ఆ ఫ్యామిలీ సన్నిహితులతో కూడా నాకు మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సో అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఈ అంశంలో మాత్రం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే విజయం నుంచి ఈ స్థాయిలో ఆవిడ విశ్వరూపం ఈరోజు నిజంగానే అంత కోపాన్నో లేకపోతే అంత రివోల్ట్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇక్కడ భయం ఏంటంటే ఆయనకి ఇది ఒక సెంటిమెంట్. ప్రపంచంలో ఏ పొలిటీషియన్, నాకు తెలిసి ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కానీ ఏ పొలిటీషియన్ కూడా, ప్రతిపక్ష నేతలుగా ఉన్నవాళ్ళు కానీ పార్టీ అధినేతలుగా ఉన్నవాళ్ళు కానీ ఏ పొలిటీషియన్ తల్లి మీద కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయలేదు. ఏ తల్లి తన కొడుకు మీద, ఆ స్థాయిలో ఉన్న కొడుకు మీద కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ టైం హిస్టరీలో జరిగింది అది, ఫస్ట్ టైం ఇది. సో ఇది ఆ పార్టీని డ్యామేజ్ చేయబోతా ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది తల్లిని చెల్లిని అవమానించిన క్రమంలో. ఈరోజు ఆ స్థాయిలో తల్లి క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసేలాగా ఈరోజు సోషల్ మీడియా వికృత రూపం దాల్చింది వైఎస్ఆర్సీపీది. సో ఇది గిల్ట్ అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి. తల్లి తిరగబడింది అని కాదు జగన్మోహన్ రెడ్డి గిల్ట్ అవ్వాల్సింది. తన తల్లిని కూడా వదలకుండా టార్గెట్ చేయించి చివరికి ఎవరిని మిగిల్చుకుందాం అనుకుంటున్నాడు తనతో పాటు. అందరినీ గంటేసిన తర్వాత సోలోగా నీకు విజయం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు విజయం సాధించినప్పుడు, నీ భుజం తట్టే ఫ్యామిలీ మెంబర్ ఒకరు లేనప్పుడు నీ పక్కన నీకు విజయం వస్తే ఏంటి, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే ఏంటి? సో ఇది జగన్మోహన్ రెడ్డిని బాధ పెడతా ఉండొచ్చు. అందుకే చివరికి అమ్మ కూడా ఈ స్థాయిలో రివోల్ట్ అవుతోంది నా మీద అని తన తప్పులన్నీ కప్పిపుచ్చుకునే విధంగా ఆయన కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది మొత్తం వైఎస్ఆర్సీపీని అయితే మాత్రం ఈరోజు ఇదే విషయం అపోనెంట్ పార్టీస్లో జరుగుంటే ఈరోజు ఎంత దూరం తీసుకెళ్లేదు వైఎస్ఆర్సీపీ. ఈరోజు ఈ అంశం ఎంత వైఎస్ఆర్సీపీ దీన్ని విజయమని టార్గెట్ చేసి ఏదో మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తున్నా ఇది ఇంకా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని చాలా సీరియస్గా హిట్ చేయబోతుంది అన్నది అయితే వాస్తవం. మొత్తానికి ఈ కన్నీళ్ళు లేదు, ఇప్పుడు పెట్టుకునే ముందు స్టార్టింగ్ నీ చెల్లి కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడే నువ్వు ఆమెని పట్టించుకొని ఉంటే ఇంత దూరం ఈ వ్యవహారం వచ్చేది కాదేమో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.